చాలా మంది సంక్రాంతి పండగ అంటేనే సంబరాలని చెప్పి కొత్త సంవత్సరంలో వచ్చే పండగ సంక్రాంతి పండగ. అలాంటి సంక్రాంతి పండగ రోజు చాలా మంది ఊర్లలోకి వెళ్ళి వాళ్ళ ఊర్లలో వాళ్ళ పండగని చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసుకుంటారు, చాలా మంచిగా హ్యాపీగా చేసుకుంటారు. పాత సంవత్సరంలో డిసెంబర్ వరకు సంపాదించిన సంపాదనలోంచి కొంతవరకు తీసుకొని ఇంటి దగ్గర ఫ్యామిలీతో గడుపుకుంటూ మంచి ఖర్చు పెట్టుకుంటూ పిండి వంటలు కానివ్వండి, తర్వాత ఏవైనా కొత్త వస్త్రాలు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి జరుపుకుంటారు. అలాంటి సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా ఏపీలో అయితే కోళ్ల పందాలు అక్కడ జరుగుతూనే ఉంటాయి యాజ్ యూజువల్ గా. రోజులు కూడా హ్యాపీగా పండుగలు చేసుకుని తర్వాత అందరూ కూడా బయలుదేరి హైదరాబాద్కు రావడం కానివ్వండి, తర్వాత బెంగళూరుకి వెళ్తాం. ఈ పతంగులని ఎవడు కనిపెట్టినో కానీ దయచేసి ప్రజలారా మీరు ఎవరైనా పండగలు చేసుకోండి, కానీ ఈ గాలిపటాలు అనే పతంగులు ఉన్నాయి కదా, ఆ పతంగులు మాత్రం ఎగరేయకండి. ఆ పతంగుల వల్ల దగ్గర చాలా అంటే చాలా నష్టాలు జరిగాయి, ప్రాణ నష్టాలు. చాలా మంది చనిపోయారు. ఒక ఆర్మీ అతను శాపమించి పడి చనిపోయాడు. ఎందుకు మీరు అంత గాలిపటాలను అంత అడ్డగోలుగా ఎగరేస్తున్నారు? గాలిపటాల వల్ల వచ్చేదే ఉండదు, మన ప్రాణాలు గాల్లో కలిస్తే చాలా ఇబ్బంది పడిపోతాం. చాలా మంది అనుకుంటున్నారు అన్న గాలిపటాలు ఏదో ఎంజాయ్గా ఎగరేస్తారన్నా, సంక్రాంతి పండుగ వచ్చిందిగా ఎగరేద్దామన్నా అంటారు. దయచేసి ప్రజలారా అలాంటి పనులు చేయకండి. ఏదైతే ఆ పతంగకు సంబంధించి దారం ఉంటుందో ఆ దారం చాలా ఇబ్బందికరంగా మారిద్ది, చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారిద్ది. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు అలా పతంగులు ఎగరేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీరు మీ ఇంటి మీద పతంగ ఎగరేస్తారు, మీ ఇంటి మీద ఎగరేస్తే అక్కడ పక్కింటి వాడికి కింద ఇటు మెడకాయ పడుతుంది, ఆ దండానికి బట్టలారేద్దామని పోతే మెడకాయ కంటుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు పతంగులు ఎగరేయటం? దయచేసి ఆ పతంగులు నిషేధించాలి. ఇప్పుడు ఈ పతంగుల వల్ల అసలు లాభాలు ఏమున్నాయి? ఎందుకు పతంగిని అంత ఎగరేస్తారు? చూడండి, ఇప్పుడు ఈ పతంగి ఉంది చూసిరా, ఈ పతంగి ఇక్కడ ఆ పక్కింట్లో ఎక్కడో బిల్డింగ్ మీద ఎగరేస్తే వచ్చి మా ఇంటి మీద పడ్డది. ఇక్కడ మా ఇంటి మీద పడితే నేను బట్టలు ఆరేద్దామని చెప్పేసి ఆ దండం దగ్గరికి వెళ్తే ఆ బట్టలకి ఇట్లా వచ్చి ఇట్లా పట్టింది మెడకి. చూడండి, ఇట్లా పట్టింది మెడకి. అంటే ఇట్లా పట్టడం వల్ల ఈ మాంజా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఈ మాంజా అనేది పతంగులు ఎగరేస్తున్నారు బానే, మీరందరూ పతంగులు ఎగరేస్తున్నారు బానే, కానీ ఈ మాంజా వల్ల ఏమైతుందంటే అప్పుడు ఇంతకుముందు దారాలు ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది, ఈ మాంజా ఉంది కదా, ఈ మాంజా వచ్చి ఇట్లా మెడకి ఇలా చుట్టుకుంది అనుకోండి, చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మెడ కూడా అంత స్పీడ్ లో ఇప్పుడు ఇట్లా పెడతారు, ఇట్లా కనబడుతున్నా ఇట్లా పెడతారు. కరెక్ట్ స్కూటీ ఆయన ఇట్లా వెళ్తాడు, స్కూటీ ఆయన ఇట్లా వెళ్ళగానే ఇట్లా తగులుతుంది. అంటే ఎంత ఇబ్బంది పడాలి బండ్లలోకి, వెహికల్స్ వాళ్ళకి, తర్వాత ఆ పైన ఎవరైతే స్లాబ్ల మీద బట్టలు ఆరేద్దామని వెళ్ళిన వాళ్ళకి, మరోపక్క రోడ్డు నుంచి చీకట్లో బండ్లు వేసుకుని వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా మారింది ఈ మాంజా. దయచేసి ప్రజలారా ఈ గాలిపటాన్ని మాత్రం ఎగరేసే ప్రసక్తి ఉండొద్దు. ఈ గాలిపటం వల్ల ఉపయోగాలు ఏమి లేవు. ఇది చించితే ఇలా చినిగిపోయింది, కానీ మన జీవితాలు చించితే చినిగే అవకాశం మనం తెచ్చుకోవద్దు. ఓన్లీ ఈ మాంజా వల్ల మనకి ఉపయోగాలు ఉండవు. ఈ గాలిపటం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయన్నా? ఈ ఎగరేస్తే వల్ల ఏమన్నా ఇట్లా ఎగరేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇది గాల్లో ఎగిరిద్ది. దీని దారం ఎలాగైతే కట్ అయితే ఇది పత్త లేకుండా వెళ్ళిపోయింది, కానీ ఇదే దారం, కట్టైన దారం మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. దయచేసి నేను చెప్తున్నా వినండి అన్న, ఎవరు కూడా గాలిపటాలు కానీ పతంగులు అలాంటి ఎవరు కూడా ఎగరేయొద్దు. ఈ మాంజా చాలా డేంజర్ గా ఉంది. ఇది చాలా అంటే చాలా చూసిన ప్లాస్టిక్ టైప్ లో ఉంది ఈ మాంజా. ఈ మాంజాన్ని పట్టుకొని మీరు మాత్రం ఆ పతంగులు ఎగరేస్తా, అది ఎగరేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం లేదు. దయచేసి వినండి, ఎందుకంటే ఈ పతంగులు నిషేధించండి. ఫస్ట్ గవర్నమెంట్ కి మాది చిన్న విజ్ఞప్తి, ఈ పతంగుల్ని నిషేధించండి. అంటే ఇది చూడటానికి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటది, చాలా ఎత్తుకు ఎగిరిద్ది, చాలా సంతోషపడతారు చాలా మంది. కానీ దీని వల్ల కూడా బాధపడే వాళ్ళు చాలా మంది ఈ రోజు మరణాలు చూస్తున్నాం మనం, చాలా సంఖ్యలో మరణాలు. అలాంటి మరణాలు అవుతున్న టైంలో ఎందుకు ఇలాంటి పతంగులు నిషేధించండి. ఆ డాబాలెక్కి ఆ పైన కట్టె కూడా ఉండదు, ఆ డాబాలెక్కి ఆ పతంగులు ఎగరేసి ముందు పోయి కింద పట్టడం, అలాంటి సిచ్యువేషన్లు ఎందుకు తెచ్చుకోవాలి? అంటే ఒక్కరోజు గాలిపటాన్ని ఎగరేసి గాల్లో పంపించే పతంగ కోసం మనం గాల్లో కలవడం అవసరమా? మన ప్రాణాలు గాల్లో కలవడం అవసరమా? దయచేసి ఎవరు కూడా వీటిని మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొద్దు, దీన్ని ఖండించాలి దీన్ని. ఎందుకంటే ఈ గాలిపటాల వల్ల చాలా అంటే చాలా ప్రాణ నష్టాలు జరిగాయి, చాలా ప్రాణాలు పోయాయి. ఒక బోర్డర్ లో మన ప్రాణాలు కాపాడాల్సిన ఒక సోల్జర్ది ఈ రోజు ఒక ఆర్మీ అన్నది ఇలాంటి పతంగులు చేపట్టి ప్రాణాలు పోవడం జరిగింది. ఒక చిన్న పిల్లాడిది మియాపూర్ లో ఒక చిన్న పిల్లాడిది 5వ అంతస్తు మీద నుంచి గాలిపటం ఎగరేసుకుంటూ కింద పడ్డాడు. అలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి పతంగులు ఎందుకు ఎగరేయడం? చాలా సార్లు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా పతంగుల వల్ల ఇబ్బంది జరిగింది. దయచేసి ఎవరు కూడా ఈ గాలిపటాలను మాత్రం ఎగరేయొద్దు. ఈ గాలిపటాల్ని ఎవరు ఎగరేసినా కూడా అసలు ఎవరు కూడా ఉపేక్షించొద్దు. ఖచ్చితంగా దీన్ని నిషేధించండి. ఖచ్చితంగా ఈ గాలిపటం ఏదైతే ఉందో ఈ గాలిపటాలను మొత్తం ఇలా మలిచి అంతంత ఎత్తున ఏంటి ఆ పతంగులు ఎగరేయటం, అసలు ఏం అర్థం కావట్లేదు.
పొయ్యిలో పెట్టండి. ఎవరింటి దగ్గర ఇట్లా మలిసి పొయ్యిలో పెట్టి పక్కకు పడేది తప్ప ఇలాంటి పతంగుల్ని ఎగరేసి మనం అనవసరంగా మన ప్రాణాలు పోవు, కానీ పక్కన వాళ్ళ ప్రాణాలని ఇబ్బంది పడేలా కనబడదు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ పొట్టకూటి కోసం పనులకు వెళ్తారు కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పతంగులు ఎగరేసి ఖచ్చితంగా సంక్రాంతిని ఇబ్బంది పెట్టొద్దు. ఆ సంక్రాంతికి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళే ప్రజలు మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. చాలా అంటే చాలా డేంజర్ ఈ మాంజా అనేది చాలా అంటే చాలా డేంజర్. ఇది ఎక్కడ తగిలినా కూడా కోసుకుంటుంది, మనకి సర్రన ఇట్లా అంటేనే సర్రన అంటది. అలాంటిది మీరు అన్ని తెలిసి కూడా ఖచ్చితంగా దీన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకొని మీరు ఆరేస్తున్నారంటే మేమైతే ఏం చెప్పడానికి లేదు. దయచేసి ఎవరు కూడా అలాంటి పనులు మాత్రం